హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. అమ్మమ్మ, ఈరోజు ఉగాది కదా, స్పెషల్ గా ఏం చెప్పబోతున్నావు నాకు? అమ్ములు, మీకు వదిన మరదళ్ళ చిలుపు పోటీ గురించి చెప్పబోతున్నాను, విను. అనగనగా హైందవపురం అనే గ్రామంలో రాఘవయ్య పద్మమ్మ అనే దంపతులకు రాజేష్ గీత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేష్ కు పెళ్ళయింది. భార్య పేరు కీర్తన. గీత డిగ్రీ చదువుతుంది. వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఇంట్లో అందరూ ఆనందంగా ఉండడం నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. అదే మన ఇంటి గొప్పతనం అమ్మా. మన అందరం కలిసికట్టుగా ఉంటాం. నిజమే అత్తయ్య, ఇక్కడ ఉంటే నాకెంత సరదాగా ఉంటుందో. మరి నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది వదిన? నువ్వంటే నాకు ప్రాణం మరదలా. నువ్వు లేనిదే ఈ ఇంట్లో సరదానే లేదు. చాలే వదిన, మరి ఎక్కువగా మోసేస్తున్నావు. హే గీత, రిమోట్ ఇవ్వు. నా ఫేవరెట్ సీరియల్ చూడాలి. ఏంటి వదిన, ఎప్పుడు నీ సీరియల్సేనా? నేను నా కార్టూన్ చూడాలి. నువ్వు ఇంకా చిన్నపిల్లవు అనుకుంటున్నావా? డిగ్రీ చదువుతున్నావు, ఇంకా కార్టూన్స్ ఏంటి? సీరియల్స్ చూద్దాం. అబ్బా వదిన, కార్టూన్ చూడకపోతే నాకంతా బోరే. హా గీత, నాకివ్వు ప్లీజ్. వదిన, నాది నాకివ్వు. నాకివ్వు గీత. ఇలా కూర్చొని తగాదా పెట్టుకుంటే రిమోట్ ఎవ్వరికీ దక్కదు. ఒక పోటీ పెట్టుకుందామా? ఏం పోటీయో నువ్వే చెప్పు వదిన. సరే, ఈరోజు ఉగాది కదా, ఉగాది పచ్చడి ఇంకా పిండి వంటలు ఎవరైతే మనలో బాగా చేస్తారో వాళ్ళదే రిమోట్. మరి జడ్జిమెంట్ ఎవరు చెప్తారు వదిన? ఇంకెవరు? అత్తయ్య, మావయ్య, మీ అన్నయ్య. ఎవరికి ఎక్కువ ఓట్స్ పడితే వాళ్ళకే రిమోట్. సరే వదిన, నేను ఈ పోటీకి ఒప్పుకుంటున్నాను. నీ మీద నా వంటే చాలా బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. నువ్వు టేస్ట్ చేసి చేసి ఆ ముక్కలన్నీ నువ్వే తినేస్తున్నావు. ఇంకా కూరేముంటుంది? నేను రుచి చూస్తాకి కొంచెమే తిన్నాను వదిన. గీత, నీకు వంట రాదు కదా, మసాలాలు ఎక్కువ వేస్తావేమో చూసుకో. ఇది బిర్యానీ వదిన, మసాలా తక్కువ వేస్తే బిర్యానీలో రుచే ఉండదు. అయినా వాళ్ళు చెప్తారు కదా వదిన, ముందే తొందర ఎందుకు? వంటలన్నీ గుమగుమలాడిపోతున్నాయే. తింటే గాని చెప్పలేమమ్మా, ముందే డిసైడ్ చేయకు. సరే, తిని ఎవరికి ఓటేస్తారో చెప్పండి. మీ ఇద్దరికన్నా నా భార్య వంటే చాలా బాగుంటుంది. అవునవును, దీనికన్నా మా అమ్మ వంటే చాలా బాగుంటుంది. ఆహా, ఇప్పుడు నాకు అర్థమైపోయింది. రిమోట్ నాదే. ఇక నేను సీరియల్ చూస్తా, మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి. ఈసారి పోటీలో ఎలాగైనా మనమే గెలవాలి వదిన. నిజమే గీత, ఈసారి పోటీలో అత్తయ్య గారిని మనం ఎలాగైనా ఓడించి తీరాల్సిందే. నేనున్నంత వరకు మీరు నన్ను గెలవలేరు. చూద్దాంలే అమ్మా, ఈసారి మేమే గెలిచి చూపిస్తాం. అలా రాఘవయ్య కుటుంబం అంతా సంతోషంగా ఉండేవారు. కుటుంబం అంటే కలిసిమెలిసి ఉండటం, సరదాగా ఉండటం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. నేను నెక్స్ట్ ఏ కథని తెలుసుకోవాలో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.